వచ్చాం మనం? బట్ల పెనుమరు. బట్ల పెనుమరు. పెనుమరు. బట్ల పెనుమరు ఎవరు? వెంగళ వెంకయ్య గారి ఊరండి. వెంగళి వెంకయ్య గారి మన జాతీయ జెండా కనిపెట్టిన రూపకర్త. మన జాతీయ జెండా రూపకర్త వెంగళ వెంకయ్య గారి ఊరు వచ్చాము. రైట్ సైడ్. ఓకే. పెనుబట్రపాలు. బట్ల పెనుమరు. బట్ల విజయవాడ నుండి బట్ల పెనుమరు వెళ్ళే మార్గం ఇది. బందర్ టు విజయవాడ హైవే. దీని నుంచి ఇటు కట్టవాలి. నియరెస్ట్ పామర్. మామూలుగా దేవుని నమ్ముకున్నాను. పెనుమర్రు వెంకయ్య గారు వచ్చేసాము. ఇంటికి వెళ్తాం వెంకయ్య గారి ఇంటికి. వెంకయ్య గారి ఇల్లు. నేమ్ ప్లేట్ పింగళి వెంకయ్య గారి వెళ్ళొచ్చు. అటుపక్క దాని చేస్తాను. లోపలికి వెళ్ళొచ్చు. వెంకయ్య గారి
బొట్ల పెనుమర్రు పింగళ వెంకయ్య గారి విలేజ్. బొట్ల పెనుమర్రులో పింగళ వెంకయ్య గారి గ్రామంలో మిస్టర్ జాయ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ అందుకని గ్రామస్తులు ప్రసిద్ధిగా స్థానాలు 2011లో ఓపెన్ చేసి అన్ని చూపెడతాను. ఇక్కడ జన్మించారు. ఇందులోనే ఈ ప్లేస్లో జన్మించారు. హ్యాపీ హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే అన్నీ ఉన్నాయి. అమ్మ చూసి చక్కగా రండి. అయ్యా అమ్మ చూపు తీసుకొస్తాను. ఒక్కొక్క పుట్ట అయ్యా 2 లక్షల దాకా ఇచ్చాను. 20 మంది 40 చదువులు ఇచ్చారు. అయ్యా ఈ ఊరి గ్రామస్తులు అమ్మాను అందరూ అయ్యా అమ్మ పంచుకున్నారు. ఇట్లా గ్రామం ఇది కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. 2022 ఇది కిషన్ రెడ్డి గారు అయ్యా వీళ్ళు వాళ్ళందరూ 2 సంవత్సరాలు బాబు. ఈయన 6 లక్షలు ఇచ్చాడు. ఈయన 10, ఈయన 12, ఈయన 20, ఈయన 7. తిరుగుబాటు వర్తసాలు బాబు ఇక్కడ జన్మించాడు. జన్మస్థానం ఉంది ఈ ఊరేను. సాయిరావు గారు అని ఈ ఊరి జన్మస్థానం ఇంజనీర్ గారు. హైదరాబాద్లో సీడబ్ల్యూ స్కూల్ దాంట్లో ఉంటారు. అమ్మ అది కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. అది పోలీసు పాలు పైన అన్ని ఇది అంటే ఎవరు ఇచ్చింది ఎవరు ఇచ్చింది లైట్లు లేవా? అయ్యా దీనికి మీరే అంటే పింగళ వెంకయ్య గారు ఇక్కడ జన్మించారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కలిసి సంతాలు పోగు చేసి ఈ బిల్డింగ్ ఆయనకి కార్యక్రమాలు జరుగుతాయి. ఇట్లా కంటిన్యూషన్ జరుగుతాయి. ఇప్పుడే ఇప్పుడు వచ్చేదారు పెద్దవాళ్ళకి 20 మంది పిల్లలు వచ్చారు. పిల్లలు ఇట్లాగే చూపించాను. దాన్ని చూపెట్టాను. దీంట్లో ఏటీజెడ్ ప్రతి అమ్మలో కట్టించుకోవడం కట్టించాను. ఎవరు నేనే అన్ని పాల్గొంటున్నాను. దీని నిర్మాణంలో సాంప్రదాయం అంతా నేనే చేశాయ్యా. 2011లో బిగిన్ చేశారు. 2011లో ఓపెన్ చేశారు. ఇక అప్పటి నుంచి కూడా నేనే ఎన్ని చూసుకుంటా పైన ఉంది. నాకు 5,000 తారీఖులకి జీతం అన్ని ఉన్నాయి. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఫీజులు 4,000 అన్నీ హ్యాపీగా మీరు వచ్చారని చెప్పారు. వచ్చారు మళ్ళీ ఆ పైకి లేదేమని అయ్యా మళ్ళీ కూర్చున్నా.
మళ్ళీ వస్తారు పాపం ఇబ్బంది పడతారు. ఎట్లా ఇంట్రెస్ట్ లేదా ఎంతో ప్రేమతో మరి మూల గ్రామంకి వచ్చారంటే ఆ పిల్లల వెంకయ్య గారి మీద ప్రేమతోనే వచ్చారు కదా. మరి అందుకని కూర్చున్నా పట్టాలండి. ఈ 1921లో విజయవాడలో ఏఏసీ సభ జరిగినప్పుడు గాంధీనగర్లో వీళ్ళందరూ వచ్చారు. దృశ్యం విజయవాడలో 1921లో దృశ్యం. పిల్లల వెంకయ్య గారు, మౌలానా ఆజాద్, దాదాబాయ్ నౌరోజీ, అబ్దుల్ గబర్ఖాన్, సరిహద్దు గాంధీ, తర్వాత మహాత్మా గాంధీ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ 1947లో ఏసీ సభ జరిగినప్పుడు మన విజయవాడ బ్రిటిష్ గవర్నమెంట్లో ఎదుర్కొన్నప్పుడు కూర్చోండి మీరు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు వీళ్ళందరూ విజయవాడ వచ్చారు. గాంధీనగర్ అనుకున్న అన్ని శుభ్రం చేసి గాంధీనగర్ అక్కడి నుంచి ఈ ఏఐసి సభ ఏంటంటే గాంధీనగర్ పేరు వచ్చింది. అయ్యా గాంధీనగర్ అప్పుడు వచ్చింది, పేరు నుంచి వచ్చింది విజయవాడలో. నేను 1943లో పుట్టాను. నేను పుట్టినాక 4 సంవత్సరాల స్వతంత్రం వచ్చింది. ఎక్కడ ఏమీ లేదు. మాకు కట్టుకుంటారు గుంట కూడా లేవు. నాకు ఒక లాగు ఒక సొక్క. ఆ సొక్కాలే ఉతుక్కుని మళ్ళీ బడికి వెళ్ళాలి. నేను 1950 ఏమి చదివాను హై స్కూల్లో. ఆ స్కూల్లో ఏదో స్కూల్సే కదా, అటు హై స్కూల్ చూపెడతా. అదే 100 సంవత్సరాల కింద కట్టాను. మొన్న 75 సంవత్సరాలు వేడుకలు చేసుకున్నాను. అమ్మాయ్యా ఇది ఇక్కడ ఇంట్లో పని చేస్తాను. పైన మాకు రండి బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. కొలాడు వచ్చారు బైకులు వేసుకుని పొద్దున అన్ని చూపించా చక్కగా చూసేది. అమ్మ అయ్యా రాబా ఇది పక్క మండపం చాలా చీప్ కాట్లో సహా ఇది కూడా బాగా ఎంత అయిపోయి అక్కడ చూసారా ఆ మాట కింద చిన్నపాటి వచ్చిన మూకం బొరుగు వేసి ఇదే స్థానం. ఇది ఏంటంటే ఇది చాలా రాజా ఇక్కడ 3 వేలు ఎక్కడ ఉండేది. ఈ ఊళ్ళో అంత 40 రాజా ఉంది. అయితే ఈ ఊళ్ళో అట్లా వాళ్ళకి అసలు అయ్యా అందరు టౌన్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు 50 ఏళ్ళ దగ్గర దేని పంపించారు. అంతా అస్తవ్యస్తమైపోయి నా 43లో పుట్టానా, 4 సంవత్సరాలకి స్వతంత్రం వచ్చిందా. మరి బెదవాడ 1 టౌన్ పొద్దుది ఇంతగా ఉన్నాయి. మరి తర్వాత పక్కంటాయి. ఈ మధ్యలో ఏమీ లేవు. మధ్య ఎక్కడ ఏమి అన్ని ముడతాం. విజయవాడ అక్కడ లేవుడు కాదు. అది ఇది సంపద. ఇప్పుడు అదే పెరిగిపోయింది. అంపీసీ అప్పుడు విజయవాడ కన్నా పెద్ద గ్రామం, బాగా సంపన్న కుటుంబం. ధాన్యం బాగా వ్యవసాయం ఉంది కదా, రైతులకు అమ్మాలి అంతా. చూసాడు విజయవాడ కన్నా ఒకప్పుడు పెద్ద గ్రామం. ఇప్పుడు సిటీ అయిపోయింది. అందరూ వీళ్ళందరూ అక్కడ ఉంటే ఎక్కడికి అయ్యా అందరూ అక్కడ మరి అయ్యా మీరు పేద కదా వెరీ గుడ్. మంచి విషయాలు చెప్పారు. ఇంకా ఉన్నాయి రండి, రోజుకి ఇల్లు ఉన్నాయి. పెన్ను రండి రాయి పై కూడా గెస్ట్ ఉంటుంది. ఎవరినంటే అడిగిస్తాము. మా అబ్బాయికి నేను ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాడు. ఆయన కూర్చోమ్మా, కూర్చోమ్మా, మీరు కూర్చోండి, కూర్చోమ్మా అక్కడ కూర్చో. కూర్చోండి.
ఇంగ్లీష్లో వచ్చింది. నన్ను నెట్లో పెట్టారయ్యా. మిమ్మల్ని మీరేనా? మీరే అనుకుంటా. నేనే. న్యూస్ రిపోర్ట్ పెంగళ వెంకయ్య గారిది. ది హిందూలో వచ్చింది మీ న్యూస్. నేషనల్ వైడ్ జాతీయ స్థాయిలో వచ్చింది. జాతీయ స్థాయిలో వచ్చింది మీ న్యూస్. మన కరెక్ట్గా బాగా భాష బాగా ఆయన వచ్చి ఓపెన్ చేశాడు. జేడి లక్ష్మణ్ గారు ఆయన వచ్చారు. ఇదంతా నన్ను సన్మానం ఈయన FCI ఢిల్లీ నుంచి వచ్చాడు. ఢిల్లీ నుంచి ఈయన ఈయన చాపసరావు గారు సినిమా ఇక్కడే చదువుకున్నాం. ఇక్కడే చదువుకున్నాడా? చదువుకున్నాడు. మొన్న పెళ్ళికి వచ్చాడు ఇక్కడికి. హైదరాబాద్లో ఉంటుండగా పెళ్ళికి వచ్చాడు. ఇందుతో పెళ్లి చేసి మొన్న NCC క్యాడెట్స్ చేశారు గన్నవరంలో. వీళ్ళందరూ నన్ను తీసుకెళ్ళారు. మొన్న 13వ తారీఖున 150 సంవత్సరాలు వందే మాతరం గీతం గురించి పెట్టారు. విజయవాడ లయోల కాలేజీ, సిద్ధార్థ కాలేజీ, గన్నవరం గన్నవరం కాలేజీలు అందరూ క్యాడెట్లు వచ్చేసారు. వచ్చినాక మెను పెట్టారు. ఇవన్నీ కూడా హిందుట్లో పింగళ వెంకయ్య గారు ఆ భవనం ఆ విగ్రహం దాత విగ్రహ దాత ఈయన కోసం వెళ్ళాడు. రాలేదు, ఎవరితో ఓపెన్ చేశారు. ఇది కూడా ఇక్కడే ఓపెనింగ్. ఇది జెండా తయారు చేసినప్పుడు అది డెవలప్ చేసాము. ఈ జెండా తయారు చేసి పింగళ వెంకయ్య గారు ఇస్తున్నారు. ఇది మీతో ఉన్నాడు ఆఖరి పింగళ వెంకయ్య గారు ఈ స్థితిలో ఉన్నారు. చివరి దశ చిట్టినగర్లో చిన్న పాక వేసుకుని ఉన్నారు. చిట్టినగర్లో చిన్న పాకలో ఉన్నారు. చివరి దశలో ఇదే అసీన అయింది. ఈయనకి 2 కొడుకులు, 1 కూతురు. కొడుకు మనవడు భార్య బెదవాడలో ఉంది. మీకు ఫోన్ ఇస్తాను నెంబరు. ఇప్పుడు పింగళ వెంకయ్య గారికి ఎంతమంది ఉన్నారు? 2 కొడుకులు. మీకు నెంబర్ ఇస్తాను. మీకు పింగళి సుశీల వారసులు అయ్యా. సుశీల, అన్వేషణ్, వెంకయ్య, దశరథిరామ్, చైతన్య. నలుగురా మొత్తం? 2 కొడుకులు, 1 కూతురు. వస్తారు ఇక్కడికి బాబు తీసుకొచ్చి పూర్వం బాబు ఈ కిద్దుతో జన్మించారు. అది అసలు వాళ్ళది సొంత ఊరు యార్లగడ్డ. తండ్రులది. వాళ్ళు పింగళ వెంకయ్య అన్నదమ్ములు 6. వీడు 6వ వాడు పింగళ వెంకయ్య. అయితే ఇప్పుడు యార్లగడ్డలో ఏం లేదు, అక్కడ ఏం లేదు. అందుకే నచ్చింది అయిపోయింది. అక్కడ ఎవరు ఫోన్కోవాలి. ఇక్కడ వేరే సపరేట్ కదా. మీరు కాయలు బాబు మీరు వీలు కూడా పెట్టినాము. నువ్వేమి NCCలో చేరావా? మన NCC ఇక్కడికి వచ్చావా?